మేము భిక్షని కానీ గుర్తు పెట్టుకోపోతే ఆయుష్ని అర్థవంతంగా తీసి పడేస్తాం. మన జీవితం ఎలా అంటే దుమ్ములో దూలం వంటిది, నీటి మీద బొడగ వంటిది. చూడండి, ఈ బొడగ వంటి జీవితాలకే ఎంత కోపాలు లేవండి. ఈ బొడుగుమైన జీవితాలకే ఎన్ని అసూలు లేవు చెప్పండి. ఈ నీటి మీద బొడుగు లాంటి జీవితాలకి ఎంత అహంకార స్వభావం లేదని చెప్పండి. ఉందా లేదు చెప్పండి అండి. ఖచ్చితంగా ఉంది. కానీ మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో మనకి తెలియదు. ఉన్న 20 రోజులైనా సరే 10 రోజులైనా సరే అందరితో కలిసిమెలిసి ఉండండి, అందరితో ప్రేమగా ఉండండి, అందరిని ఆదరించండి, రోడ్ల మీద వచ్చినప్పుడు పలకరించండి. ఒక రోజు మీరు పలకరించాలనుకున్నా ఆ రోజు సంతోషం ఉన్నాడు, ఒక రోజు మీరు పలకరించాలనుకున్నా ఆ రోజు మరొకరు ఉన్నాడు. ఉన్నప్పుడు కొద్దికాలం సరే మాట్లాడండి, పరామర్శించండి, ఐక్యతగా ఉండండి, ప్రేమించండి. ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు ప్రేమించాడు, ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు అందరినీ పరామర్శించాడు, ఆదరించాడు. అలాంటి బోధన మనం వింటున్నాము, అలాంటి దైవతోనే మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ వాక్యమైన మీరందరూ